Good morning everybody. Welcome to my channel Vijayalakshmi. Today's lesson is గాలి కాలుష్యం. గాలి అంటే భూ ఉపరితలాన్ని ఆవరించి ఉన్నటువంటి వాయువులన్నింటినీ కలిపి గాలి అని అంటారు. గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, హీలియం వంటి పదార్థాలు, దుమ్ము, తేమ వంటి పదార్థాలు అన్నీ ఉంటాయి. అయితే గాలిలో ఉండవలసినటువంటి మోతాదు కన్నా ఎక్కువ వాయువులు ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే గాలి అనేటువంటిది కలుషితం అవుతుంది. దీన్ని గాలి కాలుష్యం అని అంటారు. గాలి కాలుష్యం అనేటువంటి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాయురూప కాలుష్యం, రెండు రేణురూప కాలుష్యం. వాయురూప కాలుష్యం అంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ ఇవి ఉన్నంత మోతాదులో ఉండకుండా ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని వాయురూప కాలుష్యం అని అంటారు. అయితే ఈ మధ్య కాలంలో అంతకుముందు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది చెట్లు విసర్జన చేసిన మానవుడు శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది బయటకు పోతుంది. వాటిని చెట్లు అనేటువంటి స్వీకరించి ఆక్సిజన్ విడుదల చేసేది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది సమతుల్యంగా ఉండేది. కానీ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకు? మన పరిశ్రమలను ఎక్కువగా నెలకొల్పడం, పెట్రోల్ డీజిల్తో వాహనాలు నడపడం, మళ్ళీ బొగ్గు వాటిని మండించడం, దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ అని పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది పెరుగుతుంది. పూర్వం సముద్రాలలో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఎక్కువగా ఉండేది. దీన్ని కార్బన్ డైఆక్సైడ్ తొట్టెలు అనేవారు. సముద్రాన్ని ఏమనేటటువంటి వారు? కార్బన్ డైఆక్సైడ్ తొట్టెలు. నెక్స్ట్ ఇంకా వాహనాలలో ఉన్నటువంటి పెట్రోల్ ఇంధనాలు అనేటువంటివి మండడం వల్ల గాలిలోనికి కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది విడుదల అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మానవులలో ఉన్నటువంటి రక్తనాళాలలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో అది డైరెక్ట్ చర్య జరిపి ఆక్సిజన్ అనేటువంటి విష పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ని పీల్చడం వల్ల పీల్చినటువంటి కొద్ది క్షణాల్లోనే మనిషి మరణించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ నైట్రోజన్, సల్ఫర్ వంటివి పరిశ్రమల నుండి విష పదార్థాలు విషవాయువులు అనేటువంటివి బయటకు వెలువడుతున్నాయి. దీనివల్ల కూడా గాలి అనేటువంటిది కాలుష్యం అనేటువంటిది చెందుతుంది. అయితే తాజ్ మహల్ మీ అందరికీ తెలుసు, మొత్తం ప్రపంచంలోనే వింతల్లో 7వ స్థానాన్ని 7 వింతల్లో ఒకటి మన తాజ్ మహల్. అది పాలరాతి కట్టడం. అయితే ఈ తాజ్మహల్కి దగ్గరగా ఉన్నటువంటి మదిరా కర్మాగారం నుండి వెలువడేటటువంటి నైట్రోజన్ కానీ సల్ఫర్ కానీ ఇవి వెలువడేటటువంటి వాయువులు మదిరా నూనె శుద్ధి కర్మాగారం నుండి ఈ నైట్రోజన్ సల్ఫర్ అనేటువంటివి వెలువడుతున్నాయి. అవి గాలిలోని తేమతో కలిసి సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ని ఏర్పరుస్తున్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ని ఏర్పరుస్తున్నాయి. ఈ ఆక్సైడ్లు అనేటువంటి ఈ ఆమ్లాలు అనేటువంటి తాజ్మహల్లో ఉన్నటువంటి పాలరాతిని దెబ్బతీసి దాన్ని పసుపు రంగులోనికి మారుస్తున్నాయి. ఈ విధంగా గాలి కాలుష్యం వల్ల తాజ్మహల్ అనేటువంటిది పసుపు రంగులోనికి మారింది. అయితే ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ తాజ్మహల్ పాడవకుండా ఉండాలి అంటే కొన్ని నియమాలను పాటించాలి అని కొన్ని రూల్స్ పాస్ చేసింది. అవి ఏంటివి? మనం వాహనాలు నడుపుతాం కదా, వాహనాల్లో పెట్రోలియం, డీజిల్ ఇవి వాడడం కాకుండా ఎల్పిజి గ్యాస్ అలాంటివి వాడడం ద్వారా కొద్దిగా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. మళ్ళీ తాజ్మహల్ చుట్టుపక్కల ఆగ్రా ప్రాంతంలో కాకుండా కొద్దిగా దూరంగా పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చు అని పేర్కొనడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రేణురూప కాలుష్యం అని భోపాల్ దుర్ఘటన ఇది కూడా వాయు కాలుష్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు. వాయురూప కాలుష్యానికి 1984 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన భోపాల్ వద్ద ఉన్నటువంటి పరిశ్రమ నుండి వెలువడినటువంటి మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి వాయువు వల్ల కొన్ని వేల మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది. మిథైల్ ఐసోసైనైడ్
అనేటువంటి వాయువు పరిశ్రమల నుండి వెలువడడం వలన కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది భోపాల్ దుర్ఘటనలు. ఇది కూడా వాయు కాలుష్యం వల్లనే జరిగింది. నెక్స్ట్ రేణు కాలుష్యం. రేణువుల రూపంలో గాలిలోనికి విష పదార్థాలు చేరడాన్ని రేణు కాలుష్యం అంటారు. అవేంటి? దుమ్ము, ధూళి, మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీల నుండి వెలువడేటటువంటి దుమ్ము, అవన్నీ కలిసి బొగ్గు పరిశ్రమల నుండి వెలువడేటటువంటి నుషి అనేటువంటి ఉంటుంది బొగ్గుది, అది అంతా గాలిలోనికి చేరి గాలిని కలుషితం అనేటువంటిది చేస్తుంది. ఉదాహరణకు దీన్నే రేణు రూప కాలుష్యము అని అంటారు. కాలుష్యం పోవాలంటే ఏం లేదు, మనం వాహనాలను ఇంధనం పెట్రోల్, డీజిల్ వీటిని ఉపయోగించే బదులు ఎల్పిజి గ్యాస్ వంటి ఇంధనాలను వాడటం ద్వారా, నెక్స్ట్ చెట్లను ఎక్కువగా పెంచడం ద్వారా, నెక్స్ట్ పరిశ్రమలను జనావాసాలకు దూరంగా కట్టడం వల్ల మనం వాయు కాలుష్యాన్ని నివారించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.